ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి మనము కొన్ని లేఖనాలని తరచూ మీరు విని ఉన్నయే, కొత్త ఏమి కాదు, జ్ఞాపకం చేసుకునే ముందు మరి అయ్యగారు చెప్పినట్లు ఈ భూమి మీద అనేక సంఘాలు, సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నేను దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి భారతదేశం అంతటా ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా ఇంట్లో కూడా అన్ని చర్చెస్ వారు ఉన్నారు. ఎవరు బయటోళ్ళు కాదండి, ఎవరింట్లో? మా ఇంట్లో. నా తమ్ముడు లండన్లో బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళి రక్షింపబడ్డాడు, అక్కడ బ్యాప్టిజం తీసుకున్నాడు. మా అక్క హర్యానా వెళ్ళి అక్కడ ఎల్ఈఎఫ్ చర్చ్ ద్వారా రక్షింపబడ్డది. ఆ తదుపరి మా అమ్మ, మా నాయన మరి ఓసన్న మినిస్ట్రీస్, ఏసన్న గారు తరచు ఇంటికి వచ్చేవాళ్ళు, అలా రక్షింపబడ్డారు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ బ్రదర్ని సావాసం, హెబ్రోన్ సావాసానికి పితామహులు ఒక 100 సంవత్సరాలుగా. ఇటువంటి కుటుంబంలో పక్క కమ్యూనిస్ట్గా ఉండి ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్కి వెళ్ళి రక్షింపబడ్డవాడిని నేను ఎక్కడ సంఘ సిద్ధాంతాలు అసలు బోధించను, వాటి గురించి మాట్లాడను. అన్న చెప్పినట్లు మా వాళ్ళకి కూడా ఎప్పుడు ఇన్ని ఉండరు. సేమ్ నేను ఇప్పుడు అన్న ఏం చెప్పాడో అదే చెప్తున్నాను. ఏంటి అని అంటే, నేను బోధించేది సాల్వేషన్ అండ్ సైంటిఫికేషన్, రక్షణ గురించి, పరిశుద్ధత గురించి మాత్రమే దేశమంతా ప్రకటించుకుంటూ వచ్చాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు చక్కని మాట విన్నాను. ఎందుకంటే చాలా మందికి విలువలు తెలియదు, సిద్ధాంతాలే. ఈ సిద్ధాంతాల్లో కూడా ప్రాముఖ్యంగా లోకంలో తెలిసిన దైవజనులు జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. వారి తల్లి ప్రార్థించగా 14 మంది సంతానంలో ఇందులో 4 భూలోకాన్ని తలకిందులు చేసిన వారు. ముఖ్యంగా 2 పేర్లు ప్రాముఖ్యంగా తెలుస్తుంది, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. మిగిలిన ఇంకొక 2 ఉన్నారు, వారు ఆరాధన వీరులు. వీరిద్దరూ ప్రపంచం అంతా ప్రకటించిన వారు. జాన్ వెస్లీ గారి కంటే ఒక రోజు ఆలోచన ఉందంట. ఏంటి అని అంటే, అసలు పరలోకంలో ఎవరుంటారు అని. జనరల్గా చాలా మందికి ఉంటుంది ఈ కట్టడలు, పసితనం అనాలి దాన్ని, ఎక్కువ మాట్లాడకూడదు. పసితనంలో ఉన్న వారికి ఏంటంటే ఎవరుంటారు పరలోకంలో అని. జాన్ వెస్లీ గారిని దేవదూత తీసుకెళ్ళి ఆయనకు ఒక కలో, దర్శనమో లేకపోతే వ్యక్తిగతంగానో తీసుకెళ్లి చూపించినప్పుడు అడుగుతున్నా అంట, మా మెథడిస్ట్ వాళ్ళు ఈ పరలోకంలో ఉన్నారంటే ఎవరు లేరు అన్నాడంట. తర్వాత అడిగా అంట, ఆయన సరౌండింగ్స్లో, పరిసరాల్లో బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా లేరు అన్నారంట. తదుపరి ప్రపంచం అంతా ఉండేవాళ్ళు ఏఈఎల్సి, లూథరన్స్, వీళ్ళు ఉన్నారంటే అసలే లేరు అన్నారంట. నరకంలో ఎవరున్నారంటే వీళ్ళందరూ ఉన్నారనంట. నరకంలో ఎవరున్నారు? అందరు ఉన్నారు అని అంటే, మరి పరలోకంలో ఎవరున్నారు అని అంటే, ఆ దేవదూత చెప్పాడంట ఏమనంటే, యేసు రక్తములో కడగబడిన వారు, ఆయన నామమును అంగీకరించిన వారు పరలోకంలో ఉన్నారంటే. అప్పుడు అర్థమైందండి ఆయనకి, ఏమని, ఈట జోలి మనకు అవసరమో లేదు. క్రీస్తు రక్తంలో కడగబడటం, క్రీస్తును ప్రభువుగా అంగీకరించటమే సర్వ మానవాళికి అవసరము అని. అట్లాగా మొదటిది రక్షణ, స్వరక్షణ. ఆ తదుపరి ఆత్మల రక్షణ. ఆ రెండవది ఏంటి అని అంటే సైంటిఫికేషన్, ప్యూరిఫికేషన్. ఇది ఎలా జరుగుద్దంటే, ఒక మనిషి ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇప్పుడు నేనున్నాను 30 సంవత్సరాలు ప్రభువులో ఉండబట్టి మీకు చెప్పాలంటే నేను ఇప్పటికీ మారుతూనే ఉన్నాను. సాల్వేషన్ ఈజ్ ఇమ్మీడియట్, సైంటిఫికేషన్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. బతుకున్నానంటే నేను ఏదో నేర్చుకునేది ఉంది. ఈరోజు వచ్చి నేను ఏది ప్రకటిస్తున్నానో ఆయన నోట విన్నాను. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు విని ఉండరు, ఈరోజు విని ఉంటారు. అట్లాగనే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. నేను పుడుతూ క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నా కానీ నా క్రీస్తు పని లేదు. ఎందుకంటే మా పెద్దనాన్నలు వీళ్ళంతా పక్క కమ్యూనిస్టులు. నేను ఆ కమ్యూనిస్టు భావాలతో వచ్చాను. అయితే దానికి కారణం కూడా ఉంది, ఎవరు నేను తప్పు పట్టట్లేదు. కానీ చిన్నవాడిగా ఉన్నప్పుడు చర్చ్కి వెళ్ళాను. పాస్టర్ గారు వజ్రగిరి జోసఫ్ గారు, ఆయన కుమారుడు వజ్రగిరి నెహమ్యా గారు, ఈరోజు కూడా మాట్లాడాను. మా అమ్మాయి మ్యారేజ్ విషయం చూస్తూ అన్నకు తెలిసిన వాళ్ళు వైఎంసీలో ఉన్నారు, విక్టర్ గారని. ఈ మధ్య బేస్తవారిపేట అటు బ్రదర్ని అసెంబ్లీలో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అంటే, అన్న మాట్లాడు, నా గురించి పరిచయం లేదు. వాళ్ళ తమ్ముడు జస్టిస్, నేను మంచి ఫ్రెండ్స్. అంటే అన్న వాళ్ళ కుటుంబం. మా నాయనమ్మతో కూడా ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు చిన్నవాడిని. కాలేజీ డేస్కి వచ్చేసరికి నా రూట్ అంతా కమ్యూనిజం వైపు వెళ్ళిపోయింది. ప్రభువులోకి వచ్చిన తరువాత ఇప్పుడు మీరు అందరు కూర్చున్న వాళ్ళు ఏమంటారు, మొదట నా భార్య చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఆమెను పికప్ చేసుకోవడానికి, తీసుకురావడానికి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ గారు అడిగారు, ఈయన ఎవరు అని అంటే, ఇప్పుడు నేను ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ మినిస్ట్రీ అనేది పిఎం శామ్యుల్ గారు, పరంజ్యోతి గారు, మాసిలామణి గారు, వీరి సమకాలికలో ఒక ఆయన ఉన్నాడు, కొత్తపల్లి జోసఫ్ గారని. ట్విన్ సిటీస్లో హైదరాబాద్లో కొత్తపల్లి వారి వంశం అని అంటే రాజులైన యాజక సమూహం.
18th సెంచరీ నుంచే వారంతా ప్రభువులు ఆ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్ నడిచొచ్చి బ్యాప్టిస్ట్ చర్చ్ లో బ్యాప్టిజం తీసుకున్నాడు ఆ దినంలో కొత్తపల్లి వెంకటరామరెడ్డి గారని. వారి తదుపరి తరాలు అన్ని కులాల్లో చేసుకున్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. దేశమంతా లోకమంతటా చర్చెస్ ఉన్నాయి. వారి యొక్క 4వ తరం దైవజనుని ద్వారా నేను రక్షింపబడ్డాను. అది ఎలాంటి అలా ఒక ప్రేయర్ మీటింగ్ కి విజయవాడలో ఒక సెటిల్మెంట్ కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు ఇప్పుడు ఉన్నారు, ఆయన సిల్వి గారని, ఆయన ప్రవశిస్తా ఉన్నాడు, సహోదరుడా నువ్వు వచ్చిన పని మంచిది కాదని. ఎవరైతే ప్రార్థన పెట్టించాడో ఆయన టైంతోనే మా సెటిల్మెంట్. ఉండటమా పోవటమా ఉంది ఆయనకి పుణ్యకాలం, దేవుని దయ ఆయనకి కాలం ఉండి బతుకున్నాడండి. ఆయన ఎలాంటి వాడంటే 40 ఏళ్ల క్రితమే 100కి 20 రూపాయలు వడ్డీ తీసుకునేవాడు. ఈ రోజుల్లో మీరు కూడా తీసుకుంటున్నారో లేదో కొంతమంది, కానీ ఆ రోజుల్లో ఎప్పుడంటే 40 ఏళ్ల క్రితం ఎలాంటి వాడు చూడండి. అప్పుడే ఐలాపురం లాడ్జ్ అనేది ఒక గెస్ట్ హౌస్ అనేది ఆ సూర్యాపేట ప్రాంతాల్లో చాలా భయంకరమైన పనులు చేస్తున్న వ్యక్తి. నేను హైదరాబాద్లో ఉండగా ఆ సెటిల్మెంట్ నా దగ్గరకు వచ్చింది. ఆయన ఇంటికి వచ్చినప్పుడు దైవజనుడు ప్రవశిస్తా ఉన్నాడు. మేము తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి అట్లా వారి అన్నగారి నేను చెప్పే పాస్టర్ గారు అబ్రహాం కేడిఎస్ గారని వెళ్ళినప్పుడు నన్ను ఆపాడు. అయ్యా మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే మా ఆవిడ మీ చర్చ్కి వస్తుంది తీసుకెళ్దామని. ఏంటి వాచ్మెన్ పోస్ట్ అన్నాడు. లేదు లేదు బంగారమే, ఎక్కడేసిన బంగారమే, ప్రమాదం లేదు, ప్రమాదం వస్తే ఉండరు, అది వాళ్ళకే తెలుసు నాకు తెలుసు. మరి నీకు దేవుడు వద్దా అని అంటే మంచి వాళ్ళకి అవసరం, నాకు అవసరం లేదన్న. ఇంత ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు ఏంటంటే పుట్టింది అక్కడ, చదువుకుంది క్రిస్టియన్ కాలేజీ, ఏసీ కాలేజీ. టైం బాగలేక హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఇప్పుడు మీ దగ్గర ఆగాను, నాకు అవసరం అయితే వస్తాను అని చెప్పాను. ఓ సంవత్సరం కాలానికి దేవుడు నన్ను అక్కడికి తీసుకొచ్చాడు ఒక సెటిల్మెంట్ ద్వారా. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఇది అడిగాను, ఈ బలహీనతలు ఈ అలవాట్లు అనేకం ఉన్నాయి, వీటి నుంచి ఎలా విడిపించబడాలి? యేసు ప్రభు దేవుడు అని అందరికీ తెలుసు. నేను అడిగిన క్వశ్చన్ అది. దేవుని మహోన్నతమైన కృప ఆయన అడిగాను. దేవుని పరిచయం నాకు ప్రసంగాలు వద్దని చెప్పాను. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా ఈ సిద్ధాంతాలు కట్టడలు నాకు అవసరం లేదు, నాకు దేవుడు కావాలి, దేవుని పరిచయం ఇమ్మని అడిగాను. ఆయనతో పాటు 6 months ఉన్నాను. అద్భుతమైన కృప. నేను అన్ని కుటుంబంలో నుండి వచ్చిన, బైబుల్ చదవకపోయినా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అది నాకు తెలియదు అన్నట్టు ఉండేది కాదు. ఇప్పటికీ ఆలోచిస్తాను, ఇది ఎలా తెలిసింది నాకు ఈ లేఖనాలు, ఈ వంశావళి, ఈ ప్రవచనాలు, ఈ దర్శనాలు, ఈ వాగ్దానాలు అని చాలా మంది అడిగేవాళ్ళు. నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావని. లేదు. మరి ఎన్ని మార్లు బైబిల్ చదివావు? చాలా మార్లు చదివానండి పాస్టర్ అయినాక. అంతకు ముందు అయితే ఒకసారి చదివినాను. చదువుతూ ఉండగా మరి ఇవన్నీ ఎట్లా నీకు తెలుసు అని అంటే దేవుడు నాకు ఇచ్చిన కృప అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాగా ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ముఖ్య పట్టణాలు ప్రకటిస్తూ వచ్చాను. దైవజనుడు ఇచ్చిన పరిచయం మిగిలిపోయింది. ఆయన కూడా నాకు నేర్పింది ఏంటంటే ఇదే: 1 రక్షణ, 2వది పరిశుద్ధత. దేవుడు నీకు పని చెప్పాడు అని అంటే నిన్ను మార్చుకుంటున్నాడు, నువ్వెవరిని మారవవు. ఎవరు నీ మాట విని మారరు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే తప్ప ఎవరు తమ పాపములు ఒప్పుకోరు. ఆయన ఆకర్షిస్తే తప్ప ఎవరు అక్కడికి రారు. అందుకే నేను ఏ సంఘ సిద్ధాంతాలు బోధించను, ఎవరిని విమర్శించను, ఎవరిని ద్వేషించను. దేవుడు నాకు అప్పచెప్పిన పని, ఈ పనిలో కూడా ఒకరోజు నేను బాప్టిజం క్లాస్ చెప్తా ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఒక హెడ్ మాస్టర్ గారు వచ్చి ఆయనకి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు రాకపోతే ఆ లాయర్ ఎవరో చీట్ చేస్తా ఉన్నాడంట హైదరాబాద్లో. సూసైడ్ చేసుకుందామని దూకుదామని ఆ మూసీలో వస్తా ఉంటే నాకు తెలిసిన ఒక ఆటో అతను ఎక్కించుకొని వచ్చాడు చర్చ్. నేను అప్పుడు ఆ రోజు బాప్టిజం క్లాస్ చెప్తున్నాను. 1 గంటన్నర సమయం ప్రభు గురించి చెప్పి ఆ తర్వాత వరకు బాప్టిజం ఇస్తా ఉంటాం. ఆ పెద్ద ఆయన వచ్చి విన్నాడు. విన్న తర్వాత అద్భుతం ఏంటనంటే దైవజనులు లోపల ఉన్నారు. పాస్టర్ గారు మేము మాట్లాడుతుంటే పాస్టర్ గారు ఒక పిల్లవాడిని పంపాడు. ఓ వ్యక్తి వచ్చాడని దేవుడు చెప్పమంటున్నాడు, ఆయన పిలవండి ఎవరో అని. మేమందరం షాక్, మాకెవరికి తెలియదు, ఎవరు లేరు అంటున్నాం. లేదు మళ్ళీ చూడండి అంటే ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు, ఒక బ్యాగ్ తగిలించుకొని. అయ్యా నేనేనయ్యా వచ్చాను, నాకు పరిస్థితి ఇదనంటే పాస్టర్ గారి యొక్క సమర్పణ ఏంటి అని అంటే ఆ రోజు ఆఫరింగ్ బాక్స్ లో మనీ ఎంత ఉందో అన్ని తెచ్చి పేపర్ మీద వేసి మూటగట్టి ఆయనకి ఇచ్చాడు. పెద్దగా ఏడ్చాడు. ఇప్పుడు 3 రోజులైంది భోజనం చేయక. మేము షాక్ అయ్యాం. ఆయన వచ్చి బ్యాప్టిజం ఇమ్మని అడిగాడు. నేను మీకు చెప్పలేదు కదండి అంటే నువ్వు చెప్పేదంతా విన్నాను, నాకు బ్యాప్టిజం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన శ్రీకాకుళం పోయి ఒక పెద్ద లెటర్ రాశాడు, 3 పేజీలు. ఏమనంటే ఆ యవనస్తుని మా దగ్గరికి పంపండి, ట్రైబల్ లాంగ్వేజ్ నేర్పిస్తాను, నాకు రావాల్సిన డబ్బు రాగానే 2 లక్షలు పెట్టి చర్చి కట్టిస్తాను, ఈ ప్రజలకు సువార్త అందాలి అని. పాస్టర్ గారు నన్ను పిలిచాడు. ఏమయ్యా వెళ్తావా అన్న. నేను వచ్చిందే ఎర్రజెండా నుంచి, ఆ ఏరియా అంతా నాకు తెలుసు, రంపచోడవరం తెలుసు, సీతారాం నగరం తెలుసు, మన్యం జిల్లాలన్నీ తెలుసు. ఇటు రాయలసీమ నాకు పరిచయం లేదు, కానీ ఇటున్న
ఆదిలాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతాలనే తెలుసు. ఇంతకు ఏంటి అని అంటే, పోదు మొన్న పెద్ద ఆయన లెటర్ రాశాడు, నువ్వే చదువుకో అన్నాడు. తర్వాత ఏంటి అని అంటే, అందుకని నాకు తెలియదు అన్నాను. సంఘంగా ప్రార్థించి సొంత స్థలానికి పంపారు. ఇప్పటి వరకు భారతదేశంలో ట్రైబల్స్కే సువార్త ప్రకటిస్తూ వచ్చాను. చాలా మంది క్రైస్తవులు, అంటే మీరే అనుకుందాం, పురాతనంగా ఉన్నవారు, పాస్టర్ గారికి చెంచోళ్ళు అంటే ప్రేమేమో, ఈ ట్రైబల్స్ గిరిజనులు అని అంటే, ఇప్పుడు మళ్ళీ చూడు, మణిపూర్ మీ అందరికీ తెలుసు, మణిపూర్ గిరిజనులు మళ్ళీ దేవుడు నాకు అప్పచెప్పాడు. వాళ్ళు అంటున్నారు, మా మణిపూర్ ఎప్పుడు వస్తావని. ఆపదల్లో ఉన్నారని చేతనైన సాయం చేద్దామని ప్రయత్నం చేస్తే ఒకరి ద్వారా అడ్రస్ తెలుసుకొని వాళ్ళకి చేయగలిగింది చేశాం. దేవుని దయ చేస్తే నాకు కూడా ఉండడు కూడా తిడుతున్నారు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ మా మీద లేదు. వాళ్ళ కోసమైతే ఎత్తాడు, నేను ఉజ్వాలు తీసుకొని అడుక్కొని వీళ్ళకి ఇవ్వాలంట. వాళ్ళకి ఏం నేర్చుకున్నారో నాకు కూడా ఉంటే నాకు తెలియదు. కానీ అంటే అయ్యగారు చెప్పినట్లు ఆ అనుభవంలోకి రాలేదు వారు. యేసు ప్రభుతో చాలా మంది ఉన్నారు. ఏం తినటానికి ఉన్నారు? రొట్టె ముక్కలు, తర్వాత ఏం ముక్కలు? చేప ముక్కలు. మిగిలిన చేపలు మిగిలినయా, రొట్టెలు మిగిలినయా? 12 గంపలు 7 గంపలు రొట్టెలు మిగిలిన, చేప ముక్క ఒక్కటి మిగల. శుభ్రంగా తినేశారు. చూడండి, మీరు బైబిల్ మళ్ళీ చదువుకోండి, ఎక్కడన్నా ఒక చేప ముక్క ఉన్నట్టు లేదు. రొట్టె ముక్కలు అనేది తిన్నారు. ఇప్పటికీ తిడుతూనే ఉంటారు. దేవుని యొక్క ఆశ్చర్యమైన కృప ఏంటంటే, ఈ రోజుల్లో లాగానే ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే మా తాత ఒక శంసావం చేసుకున్నాడంట. ఓ తాత తెలివి గలవాడు, గుర్తుపట్టి మడిచాడు, చెంచు మడిచి. అంటే ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కదా, ఒక 100 ఏళ్ళ నాడు ఆయన సంపాదించిన మూటంతా ఎత్తుకొని పోయిందంట. అందుకనేమో వాళ్ళు నాకు రుణం ఉన్నారులే, చెంచోళ్ళందరినీ దేవుడు మంచి వాళ్ళందరినీ అప్పచెప్పాడు అని అంటే, ఒక ఊరంటే నయం. ఈరోజు భారతదేశంలో ఉన్న అటు మణిపూర్ నుండి ఇటు కన్యాకుమారి వరకు గడిచిన సంవత్సరం ప్రకటించాం. ఈ బీదలైన ప్రజలను దేవుడు అప్పగించాడు, వారికి ప్రకటిస్తూ వచ్చాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇట్లాగా నా జీవితంలో ఆరంభమైంది పరిచర్య. అలాగనే ఈరోజు 2 పిల్లలు, లిడియా, స్వరూప, ఉద్దరు ఉపవాసం ముగిస్తున్నారు యవ్వన కాలంలో. ఈ వయసులో నాకు దేవుడు దొరకలేదు అని అంటే, వారు తీసుకెళ్లి బైబిల్ ఇచ్చారు కానీ మరి దేవుణ్ణి పరిచయం ఇవ్వలేకపోయారు. దైవజనులు వారి బిజీలో ఉండొచ్చు, లేకపోతే నేను ఈ అనుభవాల్లో కూడా ప్రయాణించవలసి ఉన్నదేమో. ప్రభు యొక్క కృప నన్ను ఈ విధంగా తీసుకువెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆయన మార్గాల్లో ఈ విధంగా నమ్మకంగా పని చేయడానికి నిలవబెట్టాడు. దేవునికే మహిమ. నేను దైవజనుని అడిగినప్పుడు మందిరంలో ఉపవాస ప్రార్థనలు నేర్పించారు. ఉపవాస ప్రార్థనలు ఎందుకు కొరకు అని అంటే, కొత్త పాత నిబంధనలో ఉపవాసం అనేది తాళపు చెవి. మనం ఎప్పుడు వింటాం, మోషే దేవుని సన్నిధిలో 40 రాత్రి పగళ్ళు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎక్కడ కొనిపోబడ్డాడు? అరణ్యంలోకి 40 రాత్రి పగళ్ళు ఉపవాసం అన్నాడు. భక్తుడు పౌలు తరచూ ఉపవాసాలు ఉన్నాడు. ఆదిమ సంఘము ఉపవాసం ఉన్నది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఉపవాసం. ఎందుకు కొరకు అంటే, వాక్యము, ప్రార్థన, ఆరాధన, ఈ 3 అందరం చేస్తాం. 4వది ఉపవాసం. ఈ 4 ఎప్పుడు ఉన్నాయో దేవుడు కోరే మార్పు అప్పుడు కలుగుద్ది. మార్పు ఎక్కడున్నదో దాసత్వము, దారిద్రము, సంఖ్యలు తెంచివేయబడతాయి. గుర్తు చేసుకోండి, ఏముండాలి? వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి. ఈ 3 తర్వాత ఏముంటది మనలో? మార్పు. ఎప్పుడైతే మార్పు కలుగుద్దో, ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో, దాసత్వము, దారిద్రము, సంఖ్యలు తెంచివేయబడతాయి. నేటికి అనేక మంది ప్రభువును కలిగి ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను జయించలేక ఏమని చెప్పుకుంటారంటే, చాలా మంది, సైతాన్ మాకు ముళ్ళు పెట్టాడండి అని అంటారు. పౌలు భక్తుడు నాకు ఉదాహరణగా తీసుకొని ఏమంటారు? సైతాన్ మాకొక ముళ్ళుని ఇరగొట్టడానికే కదా ఆయన వచ్చింది ఈ లోకానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకిచ్చిన తలాంతులు, ఆయనకిచ్చిన కృపావరాలు, ప్రత్యక్షతలను బట్టి అతిశయించుకుంటానికి భక్తులకి, మనకు వచ్చిన మాయ రోగాలు, సైతానిక క్రియలు, మానసిక సమస్యలు, రుగ్మతలు, వీటిని కూడా ఏమంటారంటే కొంతమంది వాటిని వదిలించుకోలేక, ఇవన్నీ అండి మాకొక ముళ్ళు అండి, మాకొక బాధ అండి అని అంటారు. కానే కాదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దాసత్వము నుండి, దారిద్రము నుండి, శాపము నుండి, వ్యసనము నుండి, వ్యాధుల నుండి, బలహీనతల నుండి విడుదల. నీ ఆత్మీయ జీవితంలో ఉన్నదాన్ని మీ బంధకాల్లో ఉన్నదానికి ముడిపెట్టకూడదు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, మరి ఆ ఉపవాసం ఎలా ఉండాలి? ఇందాక అయ్యగారు చెప్పినట్లు అనేక కట్టడలు, సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది 1 గంట ఉంటారు, ఒక పూట తిని ఉంటారు, కొంతమంది ఫ్రూట్స్ తిని ఉంటారు, ఇంకొద్దిమంది వారి సమయాభావం, పగలల్లో పని చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని రాత్రిపూట ఉపవాసం ఉండి ప్రార్థించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇంకొద్ది మంది వారి సమయాన్ని బట్టి. నేను ఒక దినం ఓ దేవుని సేవకంతో ప్రయాణం చేస్తా ఉన్నాను. 2-3 రోజులు అయిపోయింది, మాకు భోజనం చేసే టైం దొరకలా. ప్రకటిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాం మా వాహనాల్లో. ఆ డబ్బున్న కొని తిందామంటే ఆడ అవకాశం లేదు.
అయిపోయింది, ప్రకటించి వెళ్ళిపోతూ ఉన్నాము. నా పక్కనున్న దైవజనుడు మేము ఒక చోట నిలిచినప్పుడు ప్రార్థన చేయండి బ్రదర్ అని అన్నాను. ఆయన ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఈ గడిచిన దినములు మాకు వీలు కాలేదు, మీ ఉపవాస దినముల్లో మమ్మలను లెక్కించుకో అని గుర్తు చేస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. అవును కదా, మాకు వీల్లేదు ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాము, మాకు జవాబు, మాకు సహాయం చేయి. చాలా అద్భుతం అనిపించింది. హృదయాంతరంగాల్లో దేవునితో సావాసం అది. ఆ మనిషి తన దృష్టి దృక్పథం అంతా ఏ వైపు ఉంది? దేవుని వైపు ఉండటానికి. ఇందుకొరకు బ్రతకటానికి అవసరమైంది గాలి, నీరు అవసరం. అందుకే నిమ్మరసమో, టీయో, మజ్జిగ దాగి, కొద్దిమంది ఒక పూట తిని, కొద్దిమంది వారి వారి పద్ధతుల ప్రకారం ఉంటారు. నువ్వు ఏ విధం చేత ఉన్నా దేవుణ్ణి సమీపించటానికి 2 దినవృత్తాంతం 7:14 రాయబడింది, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని. భక్తుడు దానియేలు కూడా ఉపవాసం మొదలుపెట్టిన తను తగ్గించుకున్న దినమని రాయబడింది. ఉపవాసం అంటే ఏంటి? తమ్మును తాము తగ్గించుకోవడం. దానియేలు గ్రంథం 9 మరి ఉపవాసం ఉండి ప్రార్థించడం అంటే ఏం కలుగుతుంది? దేవుని సన్నిధిలో తమను తాము ఎప్పుడైతే తగ్గించుకుంటారో, నెహెమ్యా గ్రంథం 9 మొదటి 3 వచనాల్లో చూస్తే, వారికి ధర్మశాస్త్రం లేనప్పుడు చెడిపోయిన ప్రజలుగా ఉన్నారు. దేవుని వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు ఎజ్రా, నెహెమ్యాలు ఒక్కొక్క జాము చదువుతుండగా ఒక్కొక్క జాము వారు పాపములు ఒప్పుకుంటూ వచ్చారు. భక్తుడు దానియేలు కూడా బబులోన్ దేశంలో ఉన్నప్పుడు తను తగ్గించుకుని ప్రార్థిస్తున్నాడు. ఏమని? మా పితరుల యొక్క పాపం, మా పూర్వదినములు వారు ఏం చేశారు, మాకొచ్చిన ఈ దాసత్వము, దారిద్ర్యము నుంచి విడిపించు. ఆయన ఎలా తెలుసుకున్నాడు? ఇర్మియా యొక్క ప్రవచనం ద్వారా తెలుసుకున్నాడు. ఇర్మియా గ్రంథం 29:10 రాయబడింది, 70 సంవత్సరాల దాసత్వం. దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగితే, ప్రస్తుతం కాదు భవిష్యత్తును గురించి దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఉపవాసంలో ఏమున్నది అంటే, నీవు తగ్గించుకోవటం ఉంది. ఇంకేముంది అని అంటే దేవుణ్ణి సమీపించటం ఉంది. ఇంకేముంది అంటే దేవుణ్ణి ఆరాధించటం ఉంది. ఇంకేముంది అంటే భవిష్యత్తు తెలుసుకోవటం ఉన్నది. ఇంకేమున్నది అంటే నీ ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటం ఉంది. ఎప్పుడైతే ఈ క్రమంలో ప్రార్థిస్తావో, ఇది అలవాటుగా కాదు, ఆచారంగా కాదు. మేము చదువుకునే దినాల్లో ALCలో లెంట్ డేస్ అని ఉంటాయి. శ్రమల ధ్యానాలు, సిలువ ధ్యానాలు చేస్తాం. దేవుడు ఎవరో తెలుసుకోవటానికి దైవజనులు ఒక కాలాన్ని, ఒక సమయాన్ని, అది కొంతకాలానికి ఒక ఆచారంగా మారింది. ఇట్లా అలవాటు ఆచారం కాదు, ప్రభువుని సమీపించటానికి ఉండాలి. వారి ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అందించే వారు లేనప్పుడు అదొక క్రమముగా, ఒక సిద్ధాంతంగా మారిపోయింది. కానీ వారి ఉద్దేశం అది కాదు, ప్రభువుని ఎవరో తెలుసుకోవాలి. ఆ విలువ తెలుసుకుని ఆయన సమీపించాలి, దానికి తగ్గట్టు జీవించాలి. మన స్థానం ప్రభు తీసుకున్నాడు సిలువలో అని ఆ విలువలు తెలపడానికి భక్తులు చెప్పారు, కానీ విలువ తెలిపేవాళ్ళు లేనప్పుడు అదొక పద్ధతిగా మారిపోయింది. అట్లాగా పద్ధతి, ఆచారం కాదు ఉపవాసం ఉంటున్నామంటే ప్రభువుని సమీపించడానికి. మరి సమీపించే విధానం ప్రభువు చెప్పినదేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:6-16 చెప్తున్నాడు, క్రైస్తవుడు తప్పక ఉపవాసం ఉండవలెను. రహస్యంగా ఉండాలి. 1, 2, 3 రోజులు, వారం అంటే రహస్యంగా ఉంటుంది. ఎక్కువ రోజులు అంటే తెలుస్తుంది. దేవుని మందిరంలో కానీ ప్రత్యేకించుకొని ఉండాలి. నీ జీవన వ్యాపారం అంటే పొట్ట తిప్పల కొరకు కాదు, అన్ని పక్కన పెట్టి ఉండాలి. ఉపవాసం అంటేనే మరొక నివాసం. దేవుణ్ణి సమీపించడానికి ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావో గొప్ప విజయాలు చూస్తాం. ఏంటి అవి? యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు. మార్క్స్ వార్త 9:23-29 వరకు చూస్తే, ఒక పిల్లవానికి పట్టిన దయ్యం పోలేదు. వారు అడుగుతున్నారు, ఎందుకు మా వల్ల కాలేదు? ప్రభు అంటున్నాడు, ఇటువంటివి ఉపవాస ప్రార్థన వలనే పోతాయి. ఎంతో మంది జీవితాల్లో చూసాం, ఎంతో మంది అద్భుతంగా విడిపించబడ్డారు. కుటుంబ సమస్యలు, బంధకాలు, దారిద్ర్యము, వంశ పారంపర్యంగా వచ్చినాయి. ఎన్నో వాళ్ళ జీవితాల్లో విడుదల పొందిన వారిని చూసాం ఉపవాసం ఉండి ప్రార్థించడం వలన. అట్లా క్రైస్తవ సంఘము జీవించే సంఘముగా ఉన్నది అని అంటే, డెడ్ చర్చిగా కాకుండా లైవ్ చర్చిగా ఉపవాస ప్రార్థన. ఆదిమ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థించింది. పౌలు, బర్నబాలను దేవుని పని కొరకు ప్రత్యేకించారు ఉపవాస ప్రార్థన ద్వారా. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దానియేలు ప్రార్థన పరమును వినపడింది, కానీ దానియేలు గ్రంథం 10వ చూస్తాం, 11-14 చూస్తే, ఆ దేశం మీద ఉన్నది దానియేలు ప్రార్థన అడ్డగించింది. అందుకే మన పెద్దలు కూడా అంటారు, ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఏం పోద్దని. మన ప్రార్థన కప్పే దాటకపోతే ఎక్కడ? ఆయన ప్రార్థనని ఆ ప్రాంతం మీద 3 వారాలు 21 రోజు అడ్డగించింది. మరి ఏమైంది? దేవుడు గాబ్రియల్ దూతకు మళ్ళీ మెకాయల్ దూతను పంపాల్సి వచ్చింది. తోడు ఆ గ్రీకీయులు పారశీక దేశం మీద శక్తులు పోరాటానికి వస్తున్నాయి అంటున్నాడు. ప్రార్థన బలం. ప్రార్థన ఏం చేస్తుంది? చాలా మంది అంటారు మంత్రాలకు చింతకాయలు రాలవని. నిజం, కానీ ప్రార్థన అటువంటిది కాదు.
మొదటి సమూయేలు గ్రంథం 22:7-8 చూస్తాం. ప్రార్థన భూమిని పరమండలమును కంపింపజేస్తుంది. భూమిని ఆకాశమును గతించును గాని ప్రార్థన వ్యర్థముగా పోదు. ఏదైనా పొద్దు నువ్వు నేను ఉండం, మనం చేసిన ప్రార్థన పోదు, ఎప్పటికీ నిలిచి ఉంటది. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఆదిమ సంఘం ప్రార్థించింది. ఈరోజు దేశమంతా పరిస్థితులు ఎలా ఉన్నాయో సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు అమెరికాలో ఓ పట్టణం కాలిపోతుంది. ఆ పట్టణస్తులు మొన్న ఏమన్నారంటే, సింపుల్గా ఒక ఒంటి మీద బట్టలు సగం వేసుకొని గాడ్లెస్ సిటీ అని ఉంది. ఏ సిటీ అంట? దేవుడు లేని పట్టణం. 2 రోజులు ఆలస్యం కాల. ఒక యవనస్తురాలు 3 రోజుల ముందు మైకి తీసుకొని, ఈ పట్టణం దుర్మార్గమైంది, మీరు మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, నాశనం కాబోతుందని చెబితే అసలు ఒక్కళ్ళు ఎన్నోళ్ళు లేరు. ఆ వీడియో కూడా పెట్టారు. ఆ అమ్మాయి చెబుతుంది, ఎవరు వెంటల్లా. 3 రోజులు దాటితే ఆడ మనుషులే లేరు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే, దేవుడు దయగలవాడు కాబట్టి ఒంటి మీద బట్టలు ఉంచాడు. అదే సైతాన్ అయితే యోగుని ఏం చేశాడు? ఒంటి మీద బట్టలు కూడా లేవు, చిల్ల పెంకులు పెట్టి గీక్కుంటున్నాడు. సిగ్గులేని పని చేసేవాడు. వీళ్ళు చూడండి, ఒంటి మీద బట్టలతో పారిపోయేటట్టు. ఇంకా పైపెచ్చి ఇంకో గొప్ప విషయం ఏంటంటే, నీళ్లు పోస్తుంటే మంట ఎక్కువ అవుతుందంట. ఏ ఊర్లైనా, మీ ఊర్లో మా ఊర్లో నీళ్లు పోతే ఏం ఆరిపోద్ది? మంట ఆరిపోద్ది. కాకపోతే ఏదన్నా నిప్పులు నెయ్యి పోతే మంట ఎక్కువైద్ది. నీళ్లు పోస్తే ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఆరిపోగా ఇప్పుడు ఆరలేదు. ప్రపంచంలో ఉన్న గొప్ప టెక్నాలజీ సైంటిస్టులు చెప్తున్నారు, వాళ్ళ దగ్గరే ఉందంట ఫైర్ టెక్నాలజీ. మళ్ళీ గ్రేట్ మిలిటరీ, ఎవరు వల్ల గాటల్లా శుభ్రంగా ఒక చర్చను, ఒక దేవుని నమ్మిన బొగ్గలాయన ఇల్లు మాత్రం ఉంది. ఆయన బొగ్గలు వేసుకొని చెబుతున్నాడు, ఓ గాడ్ అని ఏడుతున్నాడు. నా కొంప ఒకటి తప్ప నా చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా గాలిని. సోదోమ గోమర్లో నుంచి ఏ ఒక్క కుటుంబం తప్పించబడ్డది? లోతు కుటుంబం ఒక్కటే బయటకు వచ్చింది. అప్పుడు ఒక అమ్మ వెనక్కి తిరిగి చూసింది. మరీ చిత్రమైన మరణం. గాలిలో లేదు, భూమి మీద లేదు. ఏ స్తంభం అయింది? ఉప్పు స్తంభంగా మారింది. ఇప్పుడు చూస్తే ఆడు ఉండడు. మొత్తం మన దేశస్తులు కూడా అక్కడ ఇల్లు కట్టుకున్నారంట, సినిమా యాక్టర్లు. వీళ్ళు మొత్తం కాలిపోయినాయి. దేవుడు ఉన్నాడా అంటే ఉండాడా లేడా? బుద్ధిహీనులు దేవుడు లేడని తలంచుతారు. ఆ దేశంలో పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి దేవుడు ఉన్నాడు. ఎంత అంటే వాళ్ళ అవసరానికి దేవుడు. సోమవారం నుంచి శుక్రవారం దాకా హల్లెలూయా స్తోత్రం. శనివారం నుంచి సోమవారం దాకా చెడు పనులే. మళ్ళీ ఏంటంటే అటు ట్రావెల్, ఇటు ట్రావెల్, ఏమంటే అటు ఆ సైట్ సీయింగ్, ఈ సైట్ సీయింగ్. దేవుని పేరే లేదు. అవసరానికి దేవుడు. ఏం మిగిలింది అని అంటేది. నేను 1980s మోరిస్ సెర్లో గారు 96 ఆ టైంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమన్నాడు అని అంటే, మా దేశాల్లో యేసు ప్రభు తెలుసు కానీ యేసు ప్రభుని వ్యక్తిగతంగా ఎరిగిన వారు లేరు అని ఒక గొప్ప దైవజనుడు జింకానా గ్రౌండ్స్లో చెప్పాడు. మోరిస్ సెర్లో ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, పాపము విస్తారము. ఎంత దౌర్భాగ్య స్థితి. ఇక్కడున్న మీ కల్చర్, సాంప్రదాయం, పద్ధతులు ఏ బాగున్నాయి. అక్కడ పర్మనెంట్ వెదర్ ఉండదు, పర్మనెంట్గా సొమ్ము ఉండదు, పర్మనెంట్గా పెళ్ళం ఉండదు. అందుకని ప్రజెంట్ వైఫ్ ఎవరని రాస్తారు, ప్రజెంట్ ఫాదర్ ఎవరని రాస్తారు. ఎందుకు? ఎవరు పర్మనెంట్గా ఉండదు. అందుకే డబ్ల్యూ అంటారు మన ముందున్న దైవజనులు. ఏది పర్మనెంట్ కాదని. మన దేశం, మన విలువలు. మోరిస్ సెర్లో గారు ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట చూడండి. ఎందుకు అని అంటే, పాపం అక్కడ. ఆ పాపానికి ఫలితం ఏంటంటే నాశనం. ఈరోజు అమెరికా పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఇంకొకటి, ఆ కాలిఫోర్నియాలో ఒక బ్యాటరీ ఫ్యాక్టరీ పేలింది. పారిపోతున్నారు జనం. వాళ్ళందరినీ ఇంకో ప్రాంతాన్ని తరలిస్తున్నారంటే ఈరోజు ఎంత భయంకరం. మొదలైతే ఆ స్విచ్ ఆగటం లేదు. సోదోమ గోమర్లాగా. వీటి నుంచి విడిపించబడాలంటే ఎవరుండాలి? ఆ ప్రజలకి దేవునికి మధ్య బండ సందుల్లో ఉండి ప్రార్థించేవారు కావాలి. ఎవరు లేరు. అందుకొరకు మార్చి 7వ తారీఖు మన జనవరి 7వ తారీఖు మందిర ప్రతిష్ఠకి మచిలీపట్నం వెళ్ళాను. లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అని యేసుపాదమయ్య గారు, సీనియర్ దైవజనులు, పెద్ద వయసు, ఆయన అమెరికా నుండి వచ్చారు. ఆయన చెప్తున్నాడు, మీరు భారతదేశంలో సువార్త కొరకు కదరా నాయన ప్రార్థించాల్సింది ముఖ్యంగా నార్త్ అమెరికా, యూరప్ కంట్రీస్ కొరకు ప్రార్థించండి. ఎవరన్నా మిషనరీస్కి వచ్చేది ఉంటే డబ్బు కొరకు అమెరికాకి రాకండి. మీరు నిజంగా దేవుని సేవ చేయాలని రాండి. బోల్డ్ పని ఉంది. ఇక్కడ చర్చెస్ అన్ని మాస్కులుగా, చర్చెస్ అన్ని బ్రాందీ షాపులుగా మారిపోతా ఉన్నాయి. మెయింటెనెన్స్ చేయలేక విడిచిపెట్టేస్తున్నారు. పాపం విస్తారంగా ఉంది. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. దయనీయమైన పరిస్థితి. ప్రే ఫర్ అని ఇదే ప్రార్థన మేము గడిచిన 30 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు ఏం నేర్పారనంటే, పే బ్యాక్ ఇండియా. మిషనరీస్ రిచర్డ్ ఉమరన్ లాంటి వారు రష్యా నుండి వచ్చారు.
అమెరికా నుండి వచ్చారు. మన దేశము మనం తిరిగి ఇవ్వాలని మా అనుదిన గొలుసు ప్రార్థనలు. అంతేకాకుండా దైవజనులు ప్రార్థించిన అంశం, భారతదేశీయులకు నాయకత్వం అప్పజెప్పు. మేము రెండవ రాకడకు ప్రకటించాలి ప్రభువా అని. అమెరికా నుండి జాన్ ఆస్టిన్, ఫిలిప్పీన్స్ దేశం నుండి డాక్టర్ కెర్లో, ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా ఉన్నాడు. వీరంతా ప్రవశిస్తున్నారు. రాబోయే దినాల్లో ఇండియా ప్లాట్ఫామ్ గా ఉంటది ప్రపంచ దేశాలకు. ఎక్కడి నుంచి మిషనరీస్ రావాలి, ఎక్కడి నుంచి ఫండ్స్ రావాలి, అప్పుడు మాత్రమే వీలవుద్ది, లేదు అని. ఈరోజు ఇండియా సూపర్ పవర్ కంట్రీ. ఏంటి అని అంటే ప్రార్థన. ఇవన్నీ కాక దైవజనులు ఇంకొక ప్రార్థన అంశం, ప్రభువా ఇస్మాయిల్ సంతతి గురించి నువ్వే అన్నావు, అందరి చేతులు వానికి విరోధము, వాని చేతులు అందరికి విరోధం అని. పలికింది నువ్వు కాబట్టి రద్దుపరచాలి, లేదంటే ఏ ఒక్కడు ప్రభువా పరలోకమురాడ నరకాగ్ని దయచూపని అంటే ప్రభు ఆ దైవజనుడితో మాట్లాడిన మాట ఏంటనంటే, భూమి మీద ఇప్పటి వరకు నన్ను తెగించి అడిగిన వారు లేరు, నువ్వు అడుగుతున్నావు వారిని దర్శిస్తా రక్షిస్తా అని. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక ఫిలిము ద్వారా యూదుల మీద ద్వేషంతో అరబ్బులంతా అది చూసి వాళ్ళు రహస్య విశ్వాసులయ్యారు. ఒక్క ఇరాన్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది, 20 లక్షల మంది పైగా బ్యాప్టిజం తీసుకున్నారు. మన గుంటూరుకు చెందిన ఒక దైవజనులు గద్దె లివింగ్స్టన్ గారని కువైట్లో 5,000 మంది కూర్చుని చర్చ్ కట్టారు. ఈ మధ్య వచ్చారు, దాదాపు 98 ఏళ్ళు 95 ఏళ్ళ వయసు అయింది. కువైట్ నుంచి మన గుంటూరుకు వచ్చారు. చెప్తా ఉన్నారు, అరబ్ దేశాల్లో ఎంతో మంది రక్షింపబడతా ఉన్నారు. భక్తులు చేసిన ప్రార్థన, ఏ ప్రార్థన కడుపులో నీళ్లు కదలకుండా కాదు, ఉపవాస ప్రార్థనలు. సంఘం ఉపవాసం ఉండాలి, క్రైస్తవుడు ఉపవాసం ఉండాలి, వారి బ్రతుకున్న వారు ఆత్మీయ జీవితంలో. ఇవన్నీ ఎందుకొరకు? ఏదైతే అడ్డున్నదో దాన్ని తొలగించుకోవటానికి. ఏంటి అడ్డు? కల్వరి సిలువలో ప్రభు మన కొరకు ఆయన ఇవ్వాల్సింది, చేయవలసింది, సొంత కుమారుణ్ణి ఇచ్చిన దేవుడు మీకు ఏమీ ఇవ్వకుండా ఉంటాడు అని రాయబడింది. ఆయన ఏమిచ్చాడు? ఆయన చిందించిన రక్తము ద్వారా పాప క్షమాపణ. భూమికి ఆకాశానికి మధ్య వేలాడినాడు శ్రీమంతుడు, మన దారిద్ర్యం తీసుకున్నాడు. మానుపై వేలాడినాడు, శాపము నుంచి విడుదల. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. తెలుసు, రికార్డెడ్గా. అక్షర జ్ఞానం ఉన్నది, అనుభవపూర్వకంగా లేదు కొద్దిమంది జీవితాల్లో. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో ఈ దాసత్వము, దారిద్రము, శాపము నుంచి విడుదల. ఇవి ఎలా వస్తాయి? బైబిల్లో మనం చూస్తాం, నోటి మాటలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, వంశాన్ని బట్టి వెళతా ఉంటాయి. అందుకే 1000 తరముల వరకు కృప చూపే దేవుడిని అన్నాడు. దేవుడు లేని వారికి పిల్లల దోషం, తండ్రుల మీదకి తరతరాలు, మూలాలు. ఏ చెట్టుకు ఆ కాయలు కాల్చినట్లు మనము ప్రభువుని ఎరిగినప్పటికీ కొన్ని మూలాలు, వాటి యొక్క గుర్తులు, ఏ చెట్టు కాయ పండు వచ్చినట్టుగా ఇవి ఎంట పడతా ఉంటాయి. ప్రభు బిడ్డలైన వారు, అయ్యా మేము మంచి దేవునిలో ఉన్నాం, ఏంటి మూలాలు? వీటి కారణాలు ఏంటి? ఎంతో మంది వారి జీవితాల్లో వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు, మేము భక్తి పరులమే, ప్రార్థనా పరులమే, ఎక్కడ ఈ మూలాలు అని. మరి ప్రార్థించినప్పుడు ఉపవాసము ద్వారా ఉండి ప్రార్థిస్తే మూలాలు తెలియజేసి దేవుడు వాటి నుంచి విడిపించాడు. దారిద్ర్యం నుంచి విడిపించాడు, శాపము నుంచి విడిపించాడు. మనము పాత నిబంధనలో చూస్తే ఆ నెగిటివ్ లో మనం చూస్తాం, ఈ పాజిటివ్ లో కాకుండా క్రీస్తునందు ఇవన్నీ అర్థం కావు. ఒక ప్రింట్, బ్లూ ప్రింట్ పాత నిబంధన అంతా. ఇందులో చూస్తే యెహోషువ కాలంలో యెహోషువ యెరికోను శపిస్తే, హియేలు అనే వ్యక్తి కాలంలో పునాది వేసినందుకు, దాని గౌను నిలబెట్టినందుకు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చనిపోయాడు. ఎంతకాలం అంటే 600 సంవత్సరాలు. దావీదు యోవాబును శపిస్తాడు. ఎప్పటి వరకు అని అంటే వారి తరతరాలు ఆ ఇంట్లో కర్ర పట్టుకునేవాడు, ఆహారం లేనివాడు, రక్తహీనుడు ఎవడో ఒకడు వండక మానుడు. ఎలీషా శపించాడు గెహేజీని, నీ ఎంట కుష్టు, కొన్ని మాయ రోగాలు. మనము పుట్టినందుకు ఆ ప్రాంతం, వంశం, కుటుంబాన్ని బట్టి ఏలుతుంటాయి. మంచి దేవుడని తెలుసు కానీ మాకు ఈ కర్మేంటి? మనం ఎప్పుడైతే ప్రభువుని ఆరాధిస్తామో, ప్రభువా ఏ శాపము మనుషులను బట్ట, నోటి మాటలను బట్ట, కుటుంబాన్ని బట్ట విడుదల అడగాలి. మనకు తెలిస్తే కాదు, వాటి యొక్క విడుదల కొరకు ప్రార్థించాలి. ఎప్పుడైతే ప్రార్థిస్తామో విడిపించబడతాం. ఆ దాసత్వము, దారిద్రము ఇవన్నీ కొట్టివేయబడతాయి. అప్పుడు మాత్రమే జయము. నేను నా అనుభవంలో వ్యక్తిగతంగా చెప్తాను. ప్రభువులోకి వచ్చిన దినాల్లో ఒక 6-7 సంవత్సరాలు చాలా కష్టపడేవాడిని సువార్త ప్రకటిస్తున్నప్పుడు. ఏం అర్థమైంది కాదు. ఉపవాసం ఉండి ప్రార్థించినాను. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు అందుకొరకు ప్రత్యుత్తరం ఇచ్చాడు, నేను విడిపిస్తానని. ఎట్లా, ఏంటి, మూల కారణాలు ఏంటి? ఒక దినం నాకు తెలిసిన మా ఇంటి పక్క ఆయన ఉన్నాడు, బంగారు షాప్, ఇప్పుడు ఉన్నాడు. ఆ షాప్ దగ్గరికి వెళ్తే ఆయన అక్కడికి వచ్చిన అయ్యగారులు అందరికి పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు పాస్టర్ గారు పరిచయం అయినట్టు బ్రదర్, అక్కడ ఉన్న వాళ్ళు కూడా సోన్ పరిచయం చేస్తున్నారు. అంతవరకు బాగుంది. ఓ పెద్ద ఆయన వచ్చాడు, చాలా పెద్ద వయసు.
ఒంటి మీద షర్ట్ కూడా లేదు, 90 ఏళ్ళు వయసు ఉంటుంది. ఆయన మొదలు ఎర్ర కోటయ్య అంటారు. షర్టుతో పని లేదు, ఆయనకి అదే పెద్ద ఘనత. ఆ పెద్ద ఆయన కూర్చుంటే ఎవరు అబ్బాయి అన్నాడు. నేను ఫలానోళ్ళు అబ్బాయిని. ఓయ్ కిలాడోళ్ళు, మీరు మామూలు వాళ్ళు కాదురు అని అంటున్నాడు. అరే ఇదేమా, అసలు నోరు మాట్లాడితే నొసులు కూడా కృతి అంటే కొంతమంది అట్లాగా నోటేద్దాం పెడగింజ అంటారు.